ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో వరి సాగుపై రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో శాస్త్రవేత్తలు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు ముందస్తు వరి సాగుపై అవగాహన పెంచుకోవాలని సైంటిస్టు రఘురామరెడ్డి కోరారు. నూతన వంగడాలు ముందస్తు సాగుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. నూతన వంగడాలతో పంట దిగుబడి పెంచుకోవచ్చని సూచించారు. మిల్లర్ ట్రీట్మెంట్ లేదని ప్రశ్నే లేదు. అంటే ఇప్పుడు మీకు తెలుగుగా వేరే ఒకటి చెప్పాను, 130 రోజుల పంటకాలం ఉందని చెప్పాను. అది పర్ఫెక్ట్ బ్రేక్ ట్రీట్మెంట్, పర్ఫెక్ట్ టీమ్ క్వాలిటీ, మీరు ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అటువంటి ప్రస్తావన లేదు. అంటే దయచేసి నేను ఏంటంటే ఇప్పుడు మనం ఒక పెద్ద సమస్యను ముందు తీసుకున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అంటే పంట మొత్తం పోగొట్టుకున్నామా లేదా కొంత నష్టంతో బయటపడదామా అని మనం నిశ్చయించుకోవాలి, మనం డిసైడ్ చేసుకోవాలి. ఇంతకుముందే మన మిత్రులు చెప్పారు, మార్చి చివరికి కానీ ఏప్రిల్ మొదటి వారంలో కోసినటువంటి రైతులు హ్యాపీగా మేము ఏప్రిల్ 6వ తారీఖు నాడు మిత్రులు వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళు వరి కొత్త కోసేసింది 50%. వాళ్ళు హ్యాపీగా అమ్ముకున్నారు, బయటపడ్డారు. అదే పక్క ఊళ్ళో వాళ్ళు ఏం చేసిండ్రు, నేరుగా వెదజల్లే పద్ధతిలో